ఉచిత ఇసుక అనే విధానాన్ని చంద్రబాబు నాయుడు అంతకుముందు తీసుకొచ్చారు, ఇప్పుడు తీసుకొచ్చారు. కానీ మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యాపారం చేశాడు, బంగారం చేశాడు. సామాన్యుడు కూడా అందని పరిస్థితి ఉంది. దాని గురించి చెప్తారా? 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నప్పుడు ఇసుక ట్రాక్టర్ వచ్చేసరికి 700-800 ఉండేదండి. అదే 2019 జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 నుంచి 7,000 చేశారు. సామాన్య మానవుడు బతకలేని పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దానివల్ల చాలామంది నష్టపోయాం. నేను ఒక కార్పెంటర్ని, బిల్డింగ్ దాంట్లో ఒక వర్క్ చేసే అతన్ని. అలా నాలాంటి వాళ్ళు 39 మంది వర్కర్లు ఉంటారు, 39 మంది వృత్తులు ఉంటాయి. అందులో ఒక బిల్డింగ్ పని చేయాలంటే టాప్ మేస్త్రి కానీ, రాడ్ బెండింగ్, సెంటరింగ్, కార్పెంటర్, ఎలక్ట్రీషియను, అలా 39 మంది. వీళ్ళే కాకుండా వ్యాపారస్తులు, ఐరన్ అమ్మేవాళ్ళు కానీ, సిమెంట్ అమ్మేవాళ్ళు కానీ, కంకర అమ్మేవాళ్ళు కానీ, వీళ్ళు కూడా చాలా నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దోచుకో అంటాం అని చేయడమే తప్ప ప్రజలకు ఏమీ చేయలేదు. దీనివల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కూడా చాలా మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన 15 రోజులకే ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, నాలాంటి లేబర్లు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు ఆగిపోయిన కన్స్ట్రక్షన్లు కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి సార్, మీ లోకేష్ బాబు గారు అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ప్లస్ మంత్రి గారు ఆయన లోకేష్ బాబు గారు, ఆయన ఓడిపోయినప్పటికీ ఇక్కడ బాగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు కూడా పనిచేశారు. ఎటువంటి భేషజాలు లేకోకుండా పొద్దుట తెల్లారుజాము నుంచి అందుబాటులోకి ఉంటున్నారు ఇక్కడ ప్రజలకి. దీన్ని ఏ విధంగా వస్తుంది? కానీ ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. దీన్ని ఏ విధంగా వస్తుంది? లోకేష్ గారు 5,300 ఓట్లతో ఓడిపోయినా కానీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టుకోకుండా 29 సంక్షేమ పథకాలు తన సొంత ఖర్చులతోటి ప్రజలకి అందించారు. అందులో ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ప్రతిదీ ముఖ్యమైనదే. నాలాంటి పేదవాడికి తోపుడు బళ్ళు తోసుకుని అమ్ముకునే వాళ్ళకి బళ్ళు కానివ్వండి, మంచినీళ్ళు అందకపోతే ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు కానీ, హాస్పిటల్స్ ప్రతి ఊరికి కూడా వెహికల్ పెట్టి హాస్పిటల్స్ ఇలాంటివి చాలా చేశారు. అందుకనే 53,000 ఓట్లతో ఓడిపోయిన లోకేష్ గారికి 93,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. 93 5,300 ఓట్లతో ఓడిపోయారు. కానీ 93,000 ఓట్ల మెజార్టీతో అదే ప్రజలు గెలిపించారు లోకేష్ గారిని. దీనికి నిదర్శనం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన కానీ వీళ్ళ పరిపాలన? ఇప్పుడు ఇంకా తిరుగులేని పరిపాలన నడుస్తుందండి. 100% ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఏ సంక్షేమ పథకమైనా ఇంటికి తెచ్చిచ్చే విధంగా 100% చేస్తారని నమ్మే ప్రజలు గెలిపించారు. 100% జరిగిద్దని, పక్కాగా జరిగిద్దని చెప్తాం.